సో నమస్తే. కనెక్ట్ టు ఫార్మర్స్ ఎక్సలెంట్గా ఉంది. ఆ వర్డింగ్ కూడా కనెక్ట్ టు ఫార్మర్స్ అవసరం ఎందుకు ఏర్పడిందంటే, ఇప్పుడు కనెక్షన్ లేదు కాబట్టి కొంతమంది మహానుభావులు ఈ ప్రయత్నం చేస్తూ కనెక్ట్ టు ఫార్మర్స్ అనే ఈ సంస్థను స్థాపించి ఎలా మన ఆరోగ్యము, ప్రకృతి, పర్యావరణము, రైతుల మీద ఆధారపడి ఉంది. వ్యవసాయం అనేది ఎంత ఇంపార్టెంట్, ఎందుకు దాన్ని డిస్రెస్పెక్ట్ చేసి మనము ఆ కనెక్షన్ పోగొట్టుకున్నాము, దాన్ని మళ్ళా రీబిల్డ్ చేయడానికి ఏం చేయాలా అనే దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇన్ని రోజులు ఫార్మర్ ఒక్కడే కాదు, విలేజెస్లో ఉండే ప్రతి ఒక్కరూ కలిసి జీవించే విధానంలో ప్రతి ఒక్కరూ ఇంటర్డిపెండెంట్గా ఉండారు. ఇప్పుడు ఇండిపెండెంట్గా వీళ్ళ యాక్టివిటీ సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ఇండస్ట్రీ కావచ్చు, సర్వీస్ యాక్టివిటీస్ ఏదైనా కావచ్చు, సపరేట్గా మనం మాత్రం చేద్దాము అనుకునే ఒక పద్ధతికి వచ్చి ఆ కనెక్షన్ పోగొట్టుకున్నాం. అందుకని ఇప్పుడు మళ్ళా వ్యవసాయం చేసి వ్యవసాయాన్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళందరినీ ఒక గూటికి తెచ్చి వాళ్ళని కనెక్ట్ చేద్దాము అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ కనెక్ట్ టు ఫార్మర్స్ అనేవాళ్ళు ఈ లైవ్ పెట్టడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇక్కడ శివ వేరుశనగ ఆర్గానిక్ ఎలా అనేది చెప్పినారు. సో దీంట్లో ముఖ్యంగా మన పెద్దవాళ్ళు ఎవరు వేరుశనగ ఒకటే వేసేవాళ్ళు కాదు, వేరుశనగలో కందులు వేసేవాళ్ళు, బార్డర్లకి కాలవలకంతా ఆనియన్ నాటేవాళ్ళు, ఇంకా చుట్టుపక్కలంతా జొన్నకర్రలు వేసేవాళ్ళు, మధ్యలో అక్కడక్కడ కూరగాయలు పెట్టేవాళ్ళు. సో ఎప్పుడు మిశ్రమ పంటలు వేసేవాళ్ళు. ఆ మిశ్రమ పంటల విధానము అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఏ పెస్ట్కైనా ఏ డిసీజ్కైనా 1000 ఎకరాలు 10,000 ఎకరాలు ఒకే పంట కనిపిస్తే ఆ ఎర్రగొంగళి పురుగో, ఇంకొక గ్రౌండ్ టిక్కా డిసీజ్ అనే ఒక ఫంగల్ డిసీజ్ ఏదో ఒకటి వస్తాయి. అందుకే బాగా లోతు దుక్కులు దున్నుకోవాలి. ఇప్పుడు మీరందరూ వేరుశనగ వేయాలనుకునే వాళ్ళందరూ బాగా లోతు దుక్కులు దున్నుకొని బాగా డ్రై అయ్యేట్టుగా పెట్టుకోండి సాయిల్ని. తర్వాత గొర్రెలెరువు కానీ కడప జిల్లా నుంచి గొర్రెలెరువు తోలడానికి లారీలో తోలే వాళ్ళు ఉన్నారు. కనుక్కొని ఆ గొర్రెలెరువు మీరు ఎకరానికి ఒక ట్రాక్టర్ లోడ్ మినిమం అది తోలుకొని ఘనజీవామృతం అనేదాన్ని ఒక 200 కిలోలు కలిపి వేసుకొని, మీకు వీలైతే సబ్ సాయిలర్ అని వస్తుంది, సబ్ సాయిలర్ అని లోపలికి దున్నేటివి, అంటే మనకు ఒక 6 ఇంచెస్ 8 ఇంచెస్ కింద హార్డ్ ప్యాన్ అనేది ఏర్పడి ఉంటుంది. నీళ్లు అంతకంటే ఎక్కువ దున్నలేం కాబట్టి మనము నీళ్ళు అంతవరకు దిగి అక్కడి నుంచి రన్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే సబ్ సాయిలర్ అనే ఒక ఇంప్లిమెంట్ ఒకే మడక ఉంటుంది, లోపలికి 3 ఫీట్ పోతుంది. అది మొత్తం అంతా దున్నక్కర్లేదు, 3 ఫీట్కి ఒకసారి సబ్ సాయిలర్ని గాన వాళ్ళకి అడ్డంగా, అంటే మీ పొలం ఇట్లుండింది అనుకోండి, దానికి అడ్డంగా ఇట్లా దున్నాలి. 3 అడుగులకు ఒకసారి దున్నితే రెయిన్ పడినప్పుడు నీళ్ళంతా కొట్టుకొని వెళ్ళిపోకుండా అక్కడికక్కడే ఇంకుతా వస్తాయి ఎక్కువ. సో సాయిల్ ఎప్పుడు ఎక్స్ట్రా వాన పడి ఎక్కువ నీళ్లు పడి వేర్ల కాడ నీళ్లు నిలబడి చెట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది. ఏరియేషన్ ఉండేట్లా కిందకి దిగిపోతాయి కదా, అక్కడే ఉండకుండా అట్లా హెల్ప్ చేస్తుంది. రెండవది, వాన మనకు చాలా రోజులు పడలేదు అనుకో మధ్యలో, అప్పుడు క్యాపిలరీ రైజ్లో కింద ఉండే మాయిశ్చర్ అంతా చిన్నగా పైకి వచ్చి మొక్కలకు అందిస్తూ ఉంటాయి. సో ఈ రెండింటికి చాలా మంచిది సబ్ సాయిలర్. 15,000 20,000 కావచ్చు అది, అయినా వర్త్ ఇట్. వేరుశనగ రైతులందరూ, పెద్ద రైతులందరూ ఎవరన్నా తీసుకొని మీ వాళ్ళకి మీరు లీజ్కి ఇవ్వచ్చు, బాడికి దున్నొచ్చు. ఒక్కసారి సబ్ సాయిలర్ వేయించి గొర్రెలెరువు ఒక ట్రాక్టర్ లోడు, ఘనజీవామృతం 200 కేజీలు ఇదేసి 5-6 లైన్లు 8 లైన్ల తర్వాత ఒక కందులు ఒక లైను, ముఖ్యంగా బార్డర్ చుట్టూ 1 ఏకర్ ఒక బ్లాక్ అనుకోండి, 1 ఏకర్ మ్యాక్సిమం, 1/2 ఎకరం 1/2 ఎకరే సింగా మంచిది. దాని బార్డర్ చుట్టూ జొన్నకర్రలు వేసుకోండి, ఒక
ఒక అడుగు వెడల్పుతో జొన్నకర్రలు వేసుకుంటే ఈ జొన్నకర్రలు వేరే పెస్ట్ని కానీ డిసీజెస్ కానీ రానికుండా ఒక అడ్డుగోడలాగా నిలబడి షీల్డ్ క్రాప్ అంటాం. ఆ షీల్డ్ క్రాప్ లాగా నిలబడి జబ్బులు రానికుండా చేస్తూ ఉంటే ప్రొటెక్ట్ చేస్తాయి మనకి గ్రౌండ్ నెట్కి. అందుకని మనం యాక్చువల్గా జొన్నకర్రలుతో పాటి కందులు, వేరుశనగ, ఇంకా గెనాల మీద మీరు ఆనియను, కొన్ని నువ్వులు, కొన్ని మస్టర్డ్, ఆవాలు, ఇలాంటివన్నీ, కొన్ని చామంతి పూలు, ఇట్లా కొంచెం కన్ఫ్యూజన్గా పెస్టులకి కన్ఫ్యూజ్ అయ్యేట్లుగా 7-8 రకాల మిశ్రమ పంటలు. మీ పెద్దవాళ్ళకి అందరికీ తెలిసింది, నేను చెప్పేది ఏం కాదు. మీరు ఏమేమి వేస్తూ ఉంటారు, ఎట్లా వేస్తూ ఉంటారు అంటే వాళ్ళే చెప్తారు. సో అవన్నీ కలిపి వేసుకొని దాని విత్తనాలన్నీ సేకరించుకొని రెడీగా జర్మినేషన్ కరెక్ట్గా ఉందా లేదని చూసుకొని రెడీగా పెట్టుకొని ఉండి కరెక్ట్గా వాటిని లైన్ల ప్రకారం వేసుకుంటే కలుపు నివారణ చాలా ఇంపార్టెంట్. కాబట్టి కలుపు కోసం వచ్చి మీరు మపక గుంటకు దోలుతారు. అట్లాంటివన్నీ తోలి కరెక్ట్గా టైంకి లూజ్ చేస్తే సాయిల్ని మంచిగా వస్తాయి. సో మనకు అది వేరుశనగ గురించి చాలా సింపుల్గా అవుతుంది. కరెక్ట్గా సీజన్కి వేయండి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఫస్ట్ రైసు, గోధుమలు నిలిపేయాలి. కొలెస్ట్రాల్ తగ్గాలంటే మీరు చికెను, మటను అన్నీ నిలిపేయాలా. ఎప్పుడో నెలకో వారానికి ఒకసారి తినేది అది కాదు. రోజు 3 సార్లు అందరూ రైస్ తింటూ ఉంటారు. ఎక్కువ మంది ఇడ్లీ, దోశ రైసే, మధ్యాహ్నం రైసే, రాత్రి రైసే, మిగిలితే పొద్దున్నే పులిహార చేసుకుంటాం, చిత్రాన్నం చేసుకుంటాం, పొద్దున్న రైసే. ఈ రైస్ అంతా పోయి ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి మొత్తం అంతా బాడీలో కొలెస్ట్రాల్గా ఉంటుంది, గ్లైకోజన్గా మరి లివర్లో ఫ్యాటీ లివర్ చేస్తుంది, మజిల్స్లో అంతా గ్లైకోజన్ ఎత్తి పెడుతుంది, జాయింట్స్లో అంతా రొమటాయిడ్ ఫ్యాక్టర్గా ఉండి జాయింట్ పెయిన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి, కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ అంతా మారుతుంది. కాబట్టి రైసు, గోధుమలు తగ్గించి మీరందరూ చేయాల్సింది ఏమంటే సిరిధాన్యాలు, కొర్రలు, సామలు, ఆరికలు, ఉదర్లు, అడ్డుకొర్రలు ఒక పూట. నేను నా ఈ ఎక్స్పీరియన్స్లో గత 2 ఇయర్స్గా నేను చూసుకోవడం ఏమంటే మనం సిరిధాన్యాలను ఒక పూట, న్యూట్రల్ ధాన్యాలు సపోజ్ టు బి ఏది రాగులు, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న, ఈ ధాన్యాలని ఒక పూట తింటే పర్ఫెక్ట్గా ఎక్కువ వెయిట్ లాస్ కాకుండా ఎక్కువ ఇష్యూస్ కొన్ని అంటే ఓన్లీ మిల్లెట్సే తింటే కొంతమందికి వేడి పుట్టింది అనడము, కాన్స్టిపేషన్ అయింది అనడము, మోషన్ సరిగా రాకుండా పోవడము, అలాగే చాలా కొంతమందికి హెవీగా వెయిట్ లాస్ కావడము, ఇట్లాంటివి లేకుండా ఉండాలంటే మనము పొద్దున్నే మిల్లెట్తో ఏదైనా తినండి. ఏమేమి తినొచ్చు మిల్లెట్స్తో? కొర్రపిండితో దోశ క్రిస్పీగా బాగుంటుంది. రైస్ బదులు కొర్రపిండి వేస్తారు. డైరెక్ట్గా కొర్రల్ని, సామల్ని రాత్రిపూట నానేసి పొద్దున్నే అన్నం చేసుకొని దాంట్లో పప్పు, సాంబారు, పెరుగో వేసుకొని తినడము ఒక పద్ధతి. అది టేస్టీగా ఉంటుంది, తినలేము, రోజు బోర్ కొడుతుంది అనే వాళ్ళకి ఎట్లా దోశ, ఇడ్లీలు, పొంగలి, చిత్రాన్నము ఇట్లాంటివన్నీ ఎలా చేసుకోవచ్చు అనేది చాలా సింపుల్గా వస్తుంది. యాక్చువల్గా కొర్రపిండితో దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది. సామ రవ్వతో ఇడ్లీ ఎలా చేసుకోవచ్చు అనేది నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను, శిల్పా గారికి, మీ అందరికీ షేర్ చేస్తారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు సామ రవ్వతో ఇడ్లీ. ఆరికలతో రాత్రి నానబెట్టి పొద్దున్నే దాన్ని పులిహార చేసుకున్నా, వెజిటబుల్ పలావ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఊదల రవ్వతో కూడా మీరు ఉప్మా చేసుకోవచ్చు. అండుకోళ్ళ రవ్వతో ఉప్మా బాగా టేస్టీగా ఉంటుంది. అండుకోళ్ళ రవ్వలు ఎక్కువ ఉపయోగించండి, చాలా ఈజీ. మీకు ఉప్మా చేసుకునేది వెజిటబుల్స్ కట్ చేసి ఉప్మా చేసి చాలా ఈజీ. వేడివేడిగా ఉప్మా అంత తినేస్తే చాలు మీకు. ఇంకా 6 అవర్స్ మీకు ఫుడ్ మీద మనసే పోదు. అదే మీరు 6 ఇడ్లీలు తిన్నా, రైస్ ఇడ్లీలు తిన్నా, గంటకంతా మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ ఏమన్నా పెడతామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఫుడ్ మీదనే ఉంటుంది. సో ఈ తేడా గమనించి పొద్దున్నే మీరు బ్రంచ్ 10 గంటలకి బ్రంచ్ తీసుకోండి. మీరు లేస్తూనే మష్రూమ్స్ వెజిటేరియనే. మష్రూమ్స్ ఇది ఫంగస్ కదా, మష్రూమ్ ఈజ్ ఎ ఫంగస్. సో ఫంగస్ ఇట్ ఈస్ నాట్ ఏ నాన్ వెజిటేరియన్. సో మీరేం ధైర్యంగా మష్రూమ్స్ పండించుకొని తినచ్చు. ఓకే, గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ను తగ్గించేదానికి వేరే మార్గం ఏమీ లేదు. ఓన్లీ RO, రివర్స్ ఆస్మాసిస్ మాత్రమే దొరుకుతుంది, వేరే ఏం చేయలేము. ఆల్కలైన్ వాటర్కి లైమ్ స్టోన్, సున్నపురాళ్ళు, మన పెద్దోళ్ళు వాడుతుంటారు కదా, సున్నము, గోడలకేసే సున్నము, మనం ఒక్కాకులు వేసుకునే సున్నము,
ఆ సున్నపురాలలో పాస్ చేస్తే ఆల్కలైన్ వాటర్ అవుతుంది. హ్యాపీ. దాంట్లోకి వచ్చే కాల్షియం, మెగ్నీషియం అంతా వెరీ ఆర్గానిక్ అండ్ యూ కెన్ సేఫ్లీ డ్రింక్. వీఆర్ డ్రింకింగ్ దట్ వాటర్ ద లాస్ట్ 10 years. ఓకే, ఇంకేమన్నా కొన్ని మిస్ అయిపోయింటే, ఎక్కువ మంది అయిపోయినారు కదా, మళ్ళా రిపీటెడ్గా అడగండి. మీ ఆన్సర్ రాకపోతే మళ్ళీ అడగండి. హలో కిరణ్. ఓ ఇట్లా కదా, ఇట్లా తీసుకోవచ్చు. ఇంగ్లీష్లో మిల్లెట్స్ నేమ్స్: ఫాక్స్ టెయిల్ మిల్లెట్ అంటే కొర్రలు, కోడో మిల్లెట్ అంటే ఆరికలు, బార్నియార్డ్ మిల్లెట్ అంటే ఊదర్లు, ప్రోసో మిల్లెట్ అంటే వరిగలు కానీ బరిగలు కానీ అంటాం, వరిగలు లేదా బరిగలు. బ్రౌన్ టాప్ మిల్లెట్ అంటే అండుకొర్రలు, లిటిల్ మిల్లెట్ అంటే సామలు. రాగుల్ని ఫింగర్ మిల్లెట్ అంటాం, జొన్నల్ని పెర్ల్ మిల్లెట్ అంటాం, పెర్ల్ మిల్లెట్. సజ్జల్ని బాజ్రా అంటాము. ఇంకోటి ఏదో మిల్లెట్ అంటాం దాన్ని. సో ఇంగ్లీష్లో మిల్లెట్స్ నేమ్స్ చెప్పినాను. ఇంకెవరు? యూరిన్ ఇన్ఫెక్షన్కి రెమెడీ బాగా వాటర్ తాగండి. మీరు యూరిన్ ఇన్ఫెక్షన్కి ఆల్రెడీ వచ్చి ఎక్కువ ఉండి ఫీవర్ ఎక్కువ ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా మీరు ఇంగ్లీష్ డాక్టర్లను కలిసి ఆ ఫీవర్ అంతా తగ్గించుకొని తర్వాత మీరు ఈ కొత్తిమీర కషాయము, అటుకు మామిడాకు కషాయము, ఆర్గానిక్ ఫుడ్స్, ఈ పాలు, ప్యాకెట్ పాలు నిలిపేయడము, రిఫైన్డ్ ఆయిల్ నిలిపేయడము, ఇలాంటివన్నీ చేసుకుంటే మీకు మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం. మాకు 10-12 ఏళ్ళ నుంచి రాండ్రా స్వామి అంటే ఇన్ఫెక్షన్ రావడంలే. ఎప్పుడన్నా త్రోట్ ఇన్ఫెక్షన్ కొంచెం వస్తే 1 or 2 daysలో అదే పోతుంది. పడుకునే పని కూడా లేదు, ఏదో పనులు చేసుకుంటూ ఉంటాము, అదే పోతుంది. భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలి? మీరు జనుము జీలగాని ఇస్తారు డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఇస్తారు. జనుము బాగుంటుంది యాక్చువల్గా. ఆ జనుముని మీరు 25-30 కిలోలు చల్లేసి మంచిగా 70 రోజులు 60 రోజులు అయినాక బాగా దాన్ని రోటవేటర్ అనే ఇంప్లిమెంట్ చేసి భూమిలో కలిపేస్తే, మనం పెద్దవాళ్ళందరూ చెట్లన్నీ కొట్టి ఆకులన్నీ వేసి తొక్కేవాళ్ళు కదా, ఆ ఎఫెక్ట్ వస్తుంది. దాదాపు 15 టన్నులు, ఒక ఎకరానికి 15 టన్నుల గడ్డి మీకు సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్గా పోతుంది. దానికి మీరు కొంచెం 200 కిలోల ఘనజీవామృతం వేసుకొని మంచిగా కలిపేస్తే ఆ మైక్రోబ్స్ అన్నీ పోయి బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్, మన సాయిల్లో ఉండే బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజంతో అనుసంధానమై వర్క్ చేసి దాన్ని ఆర్గానిక్ కార్బన్గా మార్చి హ్యూమస్ని ఇంప్రూవ్ చేస్తాయి. మనకి హిమోగ్లోబిన్ ఎట్లనో సాయిల్లో మనకి ఆ ఆర్గానిక్ కార్బన్ అనేది మన బ్లడ్లో హిమోగ్లోబిన్ లాగా, దాన్ని మనం 2% కానీ పెంచుకుంటే మీ సాయిల్స్ అన్నీ సూపర్గా ఉంటాయి. దాంట్లో ఉండే ఫుడ్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మినరల్ రిచ్గా ఉంటాయి, చాలా హెల్తీగా ఉంటారు. అందరూ రైస్ తింటారు, ఆర్గానిక్ రైస్ వేరే. అందరూ వెజిటబుల్స్ తింటారు, కెమికల్స్ కొట్టకుండా ఉండే వెజిటబుల్స్, యూరియా వేసి పండించకుండా నార్మల్గా పండించిన వెజిటబుల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేను చూసిన అన్ని నీళ్లు వేరే, రెయిన్ వాటర్ చాలా వేరే. ప్రకృతిలో ఉన్న స్పెషాలిటీనే వాటర్. సో రూఫ్ టాప్ వాటర్ని దాన్ని పట్టుకొని దాన్ని వచ్చేటప్పుడు ఒక చిన్న నదిలాగా మనమే ఇసుక, ఇటుక మొక్కలు, సున్నపురాళ్ళు, కర్రబొగ్గుల్లో పాస్ చేసి వచ్చి అండర్ గ్రౌండ్లో స్టోర్ చేసినాం. దాన్ని 2011 నుంచి తాగుతాను. క్లీనింగ్ కూడా 2012లో చేసినాము, 2018 అంటే 6 years క్లీనింగ్ కూడా చేయలేదు. అంత అద్భుతంగా ఆ టేస్టు అది అబ్బా ఊహించలేమన్నమాట. ఇప్పుడు అయిపోయినాయి మాకు 15 రోజుల నుంచి. ఎప్పుడెప్పుడు వారం వస్తుందా అని చూస్తాను. ఇప్పుడు పట్టుకొని ఆటోమేటిక్గా మేము పట్టుకునేది ఏం లేదు, వారం లేవు, అయిపోయినాయి. ఎక్కువ మంది విజిటర్స్ అయినారు, అయిపోయినాయి. సో రెయిన్ వాటర్ని మీరు ప్రకృతి వనం రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫర్ డ్రింకింగ్ అని కొడితే చాలా వీడియోలు ఉన్నాయి, అవి చూడండి. సో దాన్ని మీరు సొంత ఇండ్లు ఉంటే అవి చేసుకోండి. అవి లేని వాళ్ళకి ప్రకృతి వనం చిన్న వాటర్ ఫిల్టర్ చేసినాం, అదైనా వాడచ్చు. దాని డ్రాయింగ్ కూడా మేము పెట్టినాం, మీరు సొంతంగా మీ ఊర్లో చేసుకునేట్టుకుంటే మీరే చేసుకోవచ్చు. అది కూడా స్నిగ్ధ ఎవరిని అడిగితే అది షేర్ చేస్తాము. ఆ డ్రాయింగ్ని వీళ్ళందరికీ పోయేట్టుగా చేయండి. ఆరో వాటర్తో ఆల్కలైన్ వాటర్ రాదు. ఆరో వాటర్ అంటే అసిడిక్గా ఉంటుంది. వెన్ యూ రిమూవ్ ఆల్ ద మినరల్స్ త్రూ రివర్స్ ఆస్మోసిస్, ద వాటర్ అటైన్స్ అసిడిటీ బై ఇట్ సెల్ఫ్. నోబడి విల్ యాడ్ యాసిడ్ టు ఇట్, బట్ ఇట్ బికమ్స్ అసిడిక్. సో అసిడిక్ వాటర్ని మళ్ళా మీరు సున్నపురాలలో, ఇసుకలో, ఇటుక మొక్కల్లో పాస్ చేస్తేనే మీకు ఆల్కలైన్ వాటర్ అవుతుంది.
ఆర్ వాటర్ ఈస్ అసిడిక్ బై నేచర్. మీరు ఏ లిట్మస్ పేపర్ పెట్టినా లేదు యూనివర్సల్ ఇండికేటర్ పెట్టి వేసినా మీకు తెలుస్తుంది, ఎల్లోగా వస్తుంది, అసిడిక్గా వస్తాయి. మిల్లెట్స్ కావాలంటే మీరు ప్రకృతి వనం అక్కడక్కడ స్టోర్స్ ఉన్నాయి. మీరు ఎవరన్నా మా అర్చన ఈ నెంబర్ టైప్ చేసి పెడతావా? 9492903765 ఆర్ 9100505585. ఈ 2 నెంబర్లకి చేస్తే వాళ్ళు మీకు ఏ ఊర్లో మన డీలర్స్ ఉంటారని చెప్తారు. ఫ్లిప్కార్ట్లో కూడా ఈ లోపల ఆన్లైన్ ఎక్కువ మంది అడుగుతారు కాబట్టి అది కూడా పెడతాము. మేము ఇక్కడ ప్రకృతిలోనే చెక్కగానికి లేసి నీట్గా అక్కడే మా చుట్టుపక్కల మండిండే రెయిన్ఫెడ్లో మండిండే వేరుశనగ గింజలే తీసుకొని ఆ పుచ్చులు దెబ్బతిన్న గింజలన్నీ సపరేట్ చేసి అక్కడే చెక్కగానుగలతో నూనెలు చేస్తాము, అక్కడే సోపులు చేస్తాము, అక్కడే షాంపూలు చేస్తాము. కొబ్బరి నూనె, కుసుమ నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె 4 చేస్తాము. 60-70 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాము. కొర్రలు సామలన్నీ అక్కడే ప్రాసెసింగ్ చేసి పొట్టు తీయడము, దాన్ని నీట్గా మళ్ళీ ముసలాళ్ళందరూ చెరిగి దాన్ని క్లీన్ చేయడం అవన్నీ చేస్తాను. నా వైఫ్ ఎక్కువ చూసుకుంటుంది. సో ఇంత ఎఫెక్ట్లో కూడా మాకేమో అందరికీ పని ఉంది. వ్యవసాయంలో మేమే చెరికేసి ఆర్గానిక్గా పండించి మేమే బెల్లం చేస్తాము. ఆ బెల్లం చేసే పెనాలు కూడా స్టెయిన్లెస్ స్టీల్ SS304 మెటీరియల్తో చేసినాం. రూఫ్ టాప్ కూడా ఇంతమంతా పీవీసీ పైపులు వచ్చేటివి, ఇప్పుడు అన్ని స్టెయిన్లెస్ స్టీల్ పైపులతో వేపిస్తున్నా. మొత్తం కలెక్షన్ ఆఫ్ ద రెయిన్ వాటర్ త్రూ రూఫ్ టాప్ త్రూ SS304 గ్రేడ్ ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్తో ఇంకా 1 lakh లీటర్స్ కలెక్ట్ చేస్తాను. ఇప్పుడు 40,000 లీటర్స్కి 2 తొట్లు ఉన్నాయి, 12,000 అండ్ 28,000. ఇప్పుడు అనదర్ 1 lakh లీటర్స్ అంటే 1.4 lakh లీటర్స్ ఆఫ్ రెయిన్ వాటర్ని పట్టుకొని దాన్ని స్టోర్ చేసుకొని తాగేదానికి ప్లాన్ చేసి మొత్తం వ్యవస్థ రెడీ చేసినాం. ట్రైగ్లిజరైడ్స్ అండ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఫస్ట్ రైస్ అండ్ వీట్, రైసు గోధుమలు నిలిపేయాలి. పొద్దున్నే మిల్లెట్స్, సాయంత్రము మీ ఊర్లో తింటా ఉండే ఫుడ్స్లో ఉండే వాటిల్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. రాగులు హాఫ్ డేస్ రాగులు అంటే సోమవారం రాగులు తినండి, రాగి రొట్టె, రాగి పిండితో దోశ ఏదో ఒకటి ఈవినింగ్ విత్ సీజనల్ ఫ్రూట్స్. సాయంత్రం పొద్దున్నే మిల్లెట్స్, ఏది కొర్రలు, సాములు, ఆరికలు, ఊత, 2 కోళ్ళు, దాంట్లో ఉప్మాలు, దాంట్లో పొంగళ్ళు, దాంట్లో దోశలు, ఇడ్లీలు, రవ్వతో ఇడ్లీలు ఏమైనా చేసుకోండి. సాయంత్రం మాత్రము ఒకరోజు రాగులు, ఇంకో రోజు మీ పెద్దోళ్ళు తినే మిల్లెట్స్ అంటే మీరు జొన్నలు పండించే ఏరియాలో ఉంటే జొన్నలు, సజ్జలు పండించే ఏరియాలో ఉంటే సజ్జలు, మీ ఏరియాలో రాగులు సగం రోజులు, జొన్నలు సజ్జలు సగం రోజులు. సో ఆల్టర్నేటివ్గా అట్ట తినండి వీలైనంత వరకే. వీలు కాకపోతే ఒకరోజు రాగులే 4 రోజులు తింటారు, 4 రోజులు జొన్నలు తింటారు, ఏమీ కాదు. రైసు గోధుమలు తగ్గించేది చాలా ఇంపార్టెంట్. గైడింగ్ ప్రజెంట్ యూత్, మీరు గైడింగ్ అంటే మీరు విలేజ్కో ఎక్కడికో మీ పొలం చేసే రైతు దగ్గరకో వెళ్ళిపోయి అట్లీస్ట్ 1 year 2 years అక్కడే ఉండి 2-3 సీజన్లు కలిసి విత్తనాలు ప్రొక్యూర్మెంటు, ఏమేమి సమస్యలు ఉన్నాయి, కూలీల సమస్య ఎట్లుంది, ఆవులు, ఎద్దులు, ఎరువులు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవాల్సిన దేశీ విత్తనాలు ఇవన్నీ ఎక్కడ సమకూర్చుకోవాలా, ఇలాంటి విషయాలన్నింటినీ కోఆర్డినేట్ చేసుకుంటే మీరు 1 ఎకరంలో 6 ఎకరంలో చేసుకుంటే ఫస్ట్ మీకు ఆ నాలెడ్జ్ అంతా వస్తుంది. మళ్ళీ మీరు 2 ఎకరాలు 5 ఎకరాలకో పోవచ్చు. సో బేసికలీ మీరు 1 నెల 2 నెలలు అట్లా కాదు, మినిమం సంవత్సరం రోజులైనా రైతు ఇంట్లోనే ఉండి లేదు మీ ఊర్లో ఉండి ఒక మంచి రైతుతో కలిసి పనిచేస్తే ఆ రిజల్ట్స్ మీకు వస్తాయి. దాంతో మీరు తింటారు. ఫస్ట్ ఒక 10 మందికి మీ చుట్టుపక్కల వాళ్ళకి మంచి ఫుడ్ ఇస్తారు, మీరు హెల్తీగా ఉంటారు. ఎకనామిక్స్ పక్కన పెట్టండి. అది సక్సెస్ఫుల్ అయ్యి మీరు బిజినెస్ మోడల్లోకి పోవాలనుకుంటే దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి నెక్స్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఆ 1 year మినిమం 1 year అన్నా మీరు రైతుతో కలిసి పనిచేసేది ఇంపార్టెంట్. మీరు రైతుకు తెలియని వెంటనే దేశీ విత్తనాలు ఎక్కడ తెచ్చుకోవాలో తెలియదు, మీకు తెలుసు ఎక్కడ బెంగళూరు, హైదరాబాద్, విజయవాడను ఎక్కడ తెచ్చుకొని ఆ దేశీ విత్తనాలు అంటే మళ్ళీ కొనే పని లేదు. ఆ దేశీ విత్తనాలు వేస్తారు, 10 చెట్లని మీరు ఐడెంటిఫై చేసి దాంట్లో విత్తనాలు తీసుకుంటారు మళ్ళీ. సో మళ్ళీ మీరు విత్తనాలు కొనే పని లేకుండా నడుస్తూ ఉంటుంది. యూత్ ఫస్ట్ ఓపిక్గా పబ్జీ గేమ్ ఓపిక్గా ఆడతారు, షాపింగ్ ఓపిక్గా తిరుగుతారు, సినిమాలు ఓపిక్గా చూస్తారు, ట్రిప్పులన్నీ బాగా ఫ్రెండ్స్ అందరూ తిరుగుతారు. ఇన్ని ఓపిక్గా చేస్తారు కూడా వ్యవసాయం కూడా కొంచెం ఓపిక్గా చేయాలా. 1 year అనేది ఇట్స్ నాట్ ఏ బిగ్ టైం. ఎందుకంటే మనం 20 ఏళ్ళు ఏందో చెత్తంతా చదివించి ఏందో డిగ్రీలు మనకు ఒకటిచ్చి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరు, నువ్వు హార్డ్వేర్ ఇంజనీరు, నువ్వు ఇంజనీరు, నువ్వు ఈ డాక్టర్ అని పోయి మనము
ఈ వ్యవస్థలో ఇరుక్కొని వాడికి మంచిగా బి కాంప్లెక్స్ మజ్జిగలో పెరుగులో వస్తుందనే వాడికి B12 ఇచ్చి D3 న్యాచురల్గా సన్లైట్ నుంచి వస్తుందంటే వాడికి D3 మందులు ఇచ్చి ఈ వ్యవస్థను నేర్చుకునేదానికి 25 ఏళ్ళు కష్టపడినాము. వ్యవసాయానికి 1 ఇయర్ అన్నా బాగా మట్టి దొక్కి అక్కడ కింద పడుకొని రైతుతో కలిసి 1 ఇయర్ అన్నా పని చేయకపోతే ఎట్లా తెలుస్తుంది వ్యవసాయము? వ్యవసాయం అనేది ఏదో చెప్తే నేర్పించేది కదా, చేస్తే వచ్చేది వ్యవసాయం. సో నైస్. అంటే కొంతమంది అడిగిన క్వశ్చన్స్ మిస్ అయినాయి, మళ్ళీ మీరు రీపోస్ట్ చేయండి సో దట్ ఐ కెన్ జస్ట్ గో త్రూ ఇట్. ఇప్పుడు స్లోగా ఉంది కదా, ఐ కెన్. ఓ అమ్మా, ఇవన్నీ వచ్చేసినాయా? అరే లైక్ మిల్లెట్స్తో కూడా నైట్ కూడా తినచ్చు, ఏం ఇష్యూ ఏం లేదు. ఐబిఎస్కి సొల్యూషన్, ఐబిఎస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్ అవి నిలిపేసి మంచిగా రాగి జావ, పొద్దున్న లేస్తూనే రాగి జావ 2-3 గ్లాసులు, సాయంత్రం 3 గంటలకి రాగి జావ, దాంట్లో షుగర్ లేకపోతే ఆర్గానిక్ బెల్లం వేసుకొని తినండి. ఐబిఎస్కి ముఖ్యంగా దేశీ ఆవు పాలతో చేసిన పెరుగు లేదా మజ్జిగని రిపీటెడ్గా ఒక వారం రోజులు 4-5 సార్లు తాగితే మంచి బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా అంతా బాగా ఇంప్రూవ్ అయ్యి ఐబిఎస్ను కలిగజేసే ఈ కోలీ బ్యాక్టీరియానో ఇంకో బ్యాక్టీరియా అది కంట్రోల్ చేస్తుంది. దట్ ఈస్ ద అల్టిమేట్ వే. ఇప్పుడు మన కరోనా కూడా ఏదో మనకు వచ్చింది అనుకోండి, దాన్ని డాక్టర్ దగ్గరికి పోయి అక్కడ క్యూర్ చేసుకొని వచ్చిన వాళ్ళకి మళ్ళీ రెండోసారి వచ్చేదానికి స్కోప్ ఉంది. కానీ మనతో మనకే న్యాచురల్గానే రెసిస్టెన్స్ వచ్చింది అనుకో, వాళ్ళకి పర్మనెంట్, ఇంకా వాడు ఎక్కడ పోయినా కానీ కరోనాకి ఏ వైరస్కి భయపడే పని లేదు. సో న్యాచురల్గానే మన బాడీనే ఇమ్యూనిటీ డెవలప్ చేసుకొని ఆ శత్రువులను ఎదుర్కొనే సైనికులను తయారు చేసుకునే వ్యవస్థనే ఇమ్యూనిటీ అంటాం. మా అబ్బాయికి డెలివరీలో కాంప్లికేషన్, ఆయిల్ మసాజ్ కొద్దిగా ఉపయోగం ఉంటుందమ్మా. ఆయిల్ కంటే కూడా ముఖ్యంగా మీరు ఈ కొర్రలు, సామలు ఈ రెండింటిని గంజి రూపంలో ఇవ్వడము, రాగి జావ, సద్ద జావ ఇవి పెట్టడం, జావ కానీ రాగిని రొట్టె రూపంలో కానీ రాగి దోశ రూపంలో ఎట్లో ఇవి ఎక్కువ వాడడము, ఇవి చేయండి. ఎక్కువగా బెల్లం ఎక్కువ ఇవ్వండి, ఆర్గానిక్ బెల్లము, నువ్వులు ఇవ్వండి. ఇవన్నీ ఇస్తే డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఫిజియోథెరపీ ఎట్లయినా చేయొచ్చు. నువ్వుల నూనె మొత్తం బాడీకి అంతా పూసి వారంలో 2 రోజులు ఎండకు పెట్టండి. ఎండలో ఉంటే D3 ఫుల్గా వస్తే కాల్షియం బాగా అక్యుములేట్ అవుతుంది. కాల్షియంతో చాలా మార్పులు జరుగుతాయి. హైట్ ఇంప్రూవ్మెంట్కి ఫస్ట్ మీ హిమోగ్లోబిన్, అందరూ ఇప్పుడు అడిగే క్వశ్చన్లకు అన్నిటికీ ఒకే ఆన్సర్ ఏమంటే మీ HB హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోండి అందరూ. మీ హిమోగ్లోబిన్ 12కి తక్కువ లేకుండా ఉండాలి. 14 ఉంటే మీకు జబ్బులు రావు. ఏ రకమైన హైట్ పెరగాలన్నా జబ్బులు రాకుండా ఉండాలన్నా మీ HB కరెక్ట్గా ఉండాలి. ఇంకా జెనెటికల్గా మీరు పొట్టిగా ఉంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేసి గమని ఉండాలి. మెట్టభూమిలో ఏమేమి వేసుకోవచ్చు వేరుశనగతో పాటు అనేది చెప్పినాను ఇంతకుముందరే. మీరు సజ్జలు, రాగులు, జొన్నలు, ఇంకా ఈ సీజన్లో అయితే కందులు, ఇంకా మీరు మీ సీజన్ మీ ఏరియా యాక్సెప్ట్ చేసేటటువంటి మినుములు, పెసర్లు కూడా కొంచెం కొంచెం వేసుకుంటే మీరు ఎక్కడ బయట పోయే పని లేకుండా ఆర్గానిక్గా పప్పు దినుసులు మీరు ఎక్కువగా వాడే రాగులు కానీ జొన్నలు కానీ ఏముంటే అవి వేసుకోండి. అబ్బో, కిడ్నీ స్టోన్స్కి మీరు ముల్లంగి కషాయము, ముల్లంగి జ్యూసు, ముల్లంగి గడ్డలతో జ్యూస్ కానీ కొత్తిమీర కషాయం కానీ వాడుతూ ఈ మిల్లెట్స్ని వాడుకుంటా ఉంటే కిడ్నీ స్టోన్స్ కొంచెం వాటర్ ఎక్కువ తాగుతుంటే ఈజీగా పోతుంది. ముఖ్యంగా ఆరో నీళ్ళు కాకుండా మీ ఊర్లో గవర్నమెంట్ వాళ్ళు ఎవరన్నా నది నీళ్లు, బోర్ నీళ్ళు కాదు, నది నీళ్లు సప్లై చేస్తే నది నీళ్ళు కూడా చాలా మంచిదే.
యూరిక్ యాసిడ్, గౌట్ గౌట్ అండ్ యూరిక్ యాసిడ్కి మీరు ముఖ్యంగా ఈ పప్పు దినుసులు, ముఖ్యంగా వేరుశనగ తినద్దు అని ఏమేమో చెప్తూ ఉంటారు. కానీ మాకైతే వేరుశనగలు బాగా తిని, ముఖ్యంగా రీఫైండ్ ఆయిల్, ఈ బయట ఫుడ్స్, ఈ చికెన్లు మటన్లు అవి తగ్గించేసి వారానికి ఒక రోజు స్ప్రౌట్స్ అంటే మొలకలు వారానికి ఒక రోజు లేదా 2 రోజులు దాంట్లో కొంచెం నిమ్మకాయ అవన్నీ పిండుకొని వారం 2 రోజులు స్ప్రౌట్స్ తినండి. సగం రోజులు మిల్లెట్స్ పొద్దున్నే, సాయంత్రం రాగులు సగం రోజులు, మిగతా మిల్లెట్స్ ఏదైనా సజ్జలు కానీ జొన్నలు కానీ ఇలాంటి సగం రోజులు తినండి. పొద్దున్నే లేస్తూనే 10 కరివేపాకు తినండి, చాలా ఇంపార్టెంట్ అది. ప్రోటీన్, క్రియాటిన్ తగ్గాలంటే కూడా మీరు రైసు గోధుమలు బాగా తినేయాల, చాలా ఇంపార్టెంట్ అది. విటమిన్ డి కోసం మీరు గమ్మున నువ్వుల నూనె ముఖానికంతా పూసుకొని ఎండలో ఉంటే ఫుల్గా విటమిన్ డి వస్తుంది. మీకు ఇంకా కావాలంటే పుట్టగోగుల్ని తీసుకొని ఎండలో పెట్టుకొని ఒక 4-5 గంటలు ఎండలో ఎండిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం వండుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి రాగిజావ పొద్దున్నే 3 గ్లాసులు రాగిజావ బెల్లం వేసుకొని అదే సాయంత్రం పొద్దున్నే చేసుకుంటే మధ్యాహ్నం కూడా తాగొచ్చు. 3 గంటలకి ఇంకోసారి రాగిజావ తాగండి. స్టీల్ బాటిల్లో తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా బయట తాగండి మీరు. అమెజాన్లో ఇంకా లేదండి, అప్లోడ్ చేస్తాము నెక్స్ట్ ఇంకా 1 month 2 months పట్టచ్చు. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో వస్తుంది, తొందరలో వస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి రాగిజావే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి అందరికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండే వాళ్ళందరికీ, ఈ పొట్టలో ఐబిఎస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళందరికీ రాగిజావ ఫుల్గా తాగండి. అలాగే మజ్జిగ, మన దేశీయ పాలతో చిలికిన మజ్జిగను కూడా ఫుల్గా తాగండి. విటమిన్ డి మార్నింగ్ సన్లైట్, వీలైతే నువ్వుల నూనె పూసుకొని నిలబడండి. నువ్వుల నూనె పూసుకొని నిలబడితే ఎక్కువగా D3 4 times ఎక్కువగా వస్తుంది వారంలో ఒకసారి. పైల్స్కి మీరు రైసు గోధుమ నిలిపేస్తేనే పైల్స్ పోతాయి. ఇంకా మీకు పైల్స్కి ఏమన్నా ఇష్యూ ఉంటే అంటే ఇవన్నీ ట్రై చేయండి. ఒక 6 weeks మీరు రైసు గోధుమలు అవన్నీ ఏం లేకుండా చెప్పండి. ఏమి లేకుండా రైసు గోధుమలు, రీఫైండ్ ఆయిల్, చక్కెర, మైదా, కాఫీ, టీ, పాలు నిలిపేయండి. ఈ మిల్లెట్స్తో ఫుడ్ తినండి. చాలా నాన్ వెజ్ నిలిపేస్తే కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకా మీకుంటే చెన్నైలో కానీ ఎక్కడైనా లేజర్ ట్రీట్మెంట్ తీసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. వేరే సర్జరీ కోత కోయకుండా లేజర్ ట్రీట్మెంట్తో చాలా పని చేస్తా. అంటే ఇవన్నీ చేసి అదే తగ్గిపోయేట్టుగా ట్రై చేయండి. తగ్గిపోకపోతే ఆ పని చేద్దాం. టినిటిస్ ప్రాబ్లంకి మీరు ఎప్పటి నుంచి ఉంది, ఏమన్నా యాక్సిడెంట్ అట్లా ఏమన్నా వచ్చిందా లేదా అని చూసుకోవాలా. హోమియోపతి ట్రై చేయండి. ముఖ్యంగా మీరు ఈ రాత్రిపూట లేట్గా మేలుకోకుండా అర్లీగా పడుకుని అర్లీగా లేచి యోగా, ప్రాణాయామ ఇవి చేస్తే కూడా మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. కానీ మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర కూడా పోవాలి. బ్లడ్ తక్కువ ఉంటే మీరు సజ్జపిండితో జాబేయాలి. ఎక్కువ హిమోగ్లోబిన్ తక్కువ ఉండే వాళ్ళందరూ సజ్జపిండి 15 రోజుల కంటే ఎక్కువ వాడకూడదు. పిండి మీరే పట్టించుకోవాలా, బయట తేవద్దండి. అది ఒక గ్లాస్కి 2 స్పూన్లు వేసి, అంటే 2 గ్లాసులకి 4 స్పూన్లు వేసి బాగా జావ కాసుకొని బెల్లం, ఆర్గానిక్ బెల్లం ఫుల్గా వేసుకొని ఇవ్వండి. బ్లడ్ ఇంప్రూవ్ కావాలంటే కరివేపాకు పొద్దునే 10 కరివేపాకు తినండి. మునగాకు, అవిశాకు కూడా ఐరన్ బాగా ఇంప్రూవ్ చేస్తాయి. బెల్లం కూడా ఐరన్కి బాగా ఇంప్రూవ్ చేస్తుంది. B12 కావాలంటే మజ్జిగ, దేశీయ పాలతో చిరికిన మజ్జిగ, B12. మంచి ఎన్విరాన్మెంట్లో గట్టిగా ఆవిడిస్తే కూడా మన గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అయ్యి లోపలనే B12 తయారు చేస్తుంది. మనము సిటీలో పొల్యూషన్లో ఇప్పుడు అందరికీ చాలామందికి ఆరోగ్యంగా ఉండేది, ఎందుకంటే సిటీలో పొల్యూషన్ లేదు, టెన్షన్ లేదు, హాయిగా ఇంటికాడ ఉంటారు, ఇంటి ఫుడ్ భోజనం తింటారు, హోటల్ మూసేసారు కాబట్టి చెత్త లేదు. ఇంకా మీరు ఆ రీఫైండ్ ఆయిల్ నిలిపేసి చక్కగా నూనె తినడము, ఈ రాగులు, సజ్జలు, కొర్రలు, సాములు మీ డైట్లో భాగం చేసుకుంటే అందరూ రెడీ అయిపోతారు. చూడండి, సొల్యూషన్లు, మ్యాజిక్లు మా దగ్గర ఏమీ లేవు. మేము చేస్తామనేది మీకు చెప్తాను.
బ్లడ్ ఇంప్రూవ్ చేసేదానికి సజ్జపిండితో జావా, సజ్జపిండితో రొట్టె, సజ్జలతో సంగటి ఎట్లా చేయాలని చూసుకొని నేర్చుకొని చేసుకోండి. కిడ్నీ స్టోన్స్కి మీరు ప్రకృతి గ్రూప్లో జాయిన్ అయితే కిడ్నీ స్టోన్ ప్రోటోకాల్ ఉంది. దాంట్లో ఏమేమి చేయాలని ఉంటుంది. అవి ఎన్ని వీలైతే అన్ని చేసుకోండి. మీరు ముల్లంగితో జ్యూసు, కొత్తిమీర కషాయము ఇలాంటివన్నీ తాగితే కిడ్నీ స్టోన్స్ పోతాయి. చాలామందికి పోయినాయి. మా దగ్గర వర్క్ చేసే ఆయన కూడా 2 నెలలు 3 నెలలు గట్టిగా వాడినాడు, కిడ్నీ స్టోన్స్ పోయినాయి. 4 mm పోయినాయి. పాడి పరిశ్రమ గురించి అబ్బా, పీరియడ్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళందరికీ కూడా రైసు గోధుమలు స్టాప్ చేసి మీరు ఈ కొర్రలు సామలు ఆరికలు ఒక పూట పొద్దున్నే, రాగులు సద్దలు జొన్నలు సాయంత్రము, ఎట్లో రొట్టెల రూపంలోనో ఉప్మా చేసుకుంటారో, పొంగల్ చేసుకుంటారో, అన్నం చేసుకుంటారో, పులిహార ఏదో చేసుకొని తింటే అందరికీ ఆ పీరియడ్ సమస్యలన్నీ పోతాయి. ఇంకా గోంగూర కషాయము, మనకు రావ్యాక్ కషాయము ఇలాంటివి కూడా తీసుకుంటే కూడా ఇంకా తొందరగా తగ్గుతుంది. సోరియాసిస్కి స్కిన్కి మనము ఆ ప్రోటోకాల్ మీరు ప్రకృతి గ్రూప్లో జాయిన్ అయితే ప్రోటోకాల్ చెప్తాము, దాన్ని చేసుకోండి. వైట్ హెయిర్కు ముఖ్యంగా మీ జెనెటికల్గా ఉందేమో చూసుకోండి. లేకపోతే మీ జీవన విధానంలో మార్పులు చేసుకుంటే చాలామందికి బయటపడతారు. ఇంకా అట్లే ఉందంటే జెనెటికల్ అనుకోవాలా. కొంతమందికి వైట్ హెయిర్ వస్తుంది. నాకు కూడా వైట్ హెయిర్ వచ్చింది. దాని పాటికి అది ఉంటుంది. ఆర్గాన్స్ అన్నీ బాగుంటే సరిపోయి. వైట్ హెయిర్ వస్తే వస్తుంది, ఏమి దాన్ని పట్టించుకోకపోతే మనకేమి. స్టోన్స్ గాల్ బ్లాడర్ స్టోన్లు అయినా కిడ్నీ స్టోన్స్ అయినా దానికి ప్రోటోకాల్స్ ఉన్నాయి. ప్రకృతి వనం ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే అక్కడ మీరందరూ దాని ప్రోటోకాల్స్ను ఫాలో అయ్యి మీరందరూ చేసుకోవచ్చు. ఇది ఫంగల్ డిసీజ్ పేనుగురుగుడు. మీరు షాంపూ ఏది వాడుతుంటారో ఆపేసి ఈ ఏదన్నా హెర్బల్ బాత్ పౌడర్, ప్రకృతిలో హెర్బల్ హెడ్ బాత్ పౌడర్ అని దొరుకుతుంది. అది కొన్ని రోజులు వాడి చూడండి. కొబ్బరి నూనె, మంచి కొబ్బరి నూనె, బయట దొరికేది కాదు, చక్కగానే లాంటి కొబ్బరి నూనెను రాత్రిపూట పూసుకొని పడుకోండి. ఒక వారం ట్రై చేయండి. అలోవెరా ఫ్రెష్ జెల్ని తీసుకొని కూడా ఒక వారం ట్రై చేయండి. మీకు ఏది కంఫర్టబుల్ అయిపోతుందో అది కంటిన్యూ చేయండి. అలోవెరా ఒకటి ట్రై చేయండి, కొబ్బరి నూనె ఒకటి ట్రై చేయండి. బ్లడ్ షుగర్కి కంట్రోల్ కావాలంటే మీరు ముఖ్యంగా కొర్రలు సామలు తింటేనే ఆటోమేటిక్గా బ్లడ్ షుగర్ కంట్రోల్ అయిపోతుంది. మీరు రైస్ నిలిపితే, చపాతీ నిలిపితే అందరికీ బ్లడ్ షుగర్ కంట్రోల్ వస్తుంది. మార్నింగ్ అరగంటన్న వాకింగ్ చేయాలా. ఆ రెండు మీరు మొదలు పెట్టండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ పెట్టమ్మా అర్చన, అది అందరికీ. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ మనకి స్ప్రౌట్స్ శనగలు మొలకలు వారానికి 2 సార్లు. డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి మినుములు, పెసలు, బెంగాల్ గ్రామ్ శనగలు ఇలాంటివి స్ప్రౌట్స్ ఒకరోజు ఒకటి వేసుకునే పర్వాలేదు. 2-3 కలిపి వేసుకునే దాంట్లో మంచిగా కొబ్బరి తురుము వేసుకొని నిమ్మకాయ మిండుకొని తినేస్తే మీకు అన్ని న్యూట్రియంట్స్ వస్తాయి. గొంతు నొప్పికి మీరు సాల్ట్ వాటర్ గారెలు చేయాలా. మీకు ఇంకా యాపిల్ సిడార్ వెనిగర్ అని దొరుకుతుంది గొంతు నొప్పికి. దాన్ని ఒక గ్లాసులో 1 మూత లేదా 2 మూతలు వేసుకొని గొంతులో వరకు బాగా గార్గిల్ చేసి లోపల మింగినా పర్వాలేదు, అది తాగేదే కదా. ఎడిబుల్ది మంచి క్వాలిటీ తీసుకోండి, తాగినా పర్వాలేదు. దాన్ని రోజులో 4-5 సార్లు మీరు బయటకు పోయేటప్పుడు, బయట నుంచి వచ్చినాక కూడా అందరూ ఈ బ్యాక్టీరియా భయం ఉండే వాళ్ళు కూడా వెనిగార్తో నోట్లో పుక్కిలిచ్చి గొంతులో గార్గిల్ చేసి ఊసేస్తూ ఉంటే కూడా మీకు అందరికీ కొంచెం సేఫ్టీ ఉంటుంది బ్యాక్టీరియాతో, వైరస్తో. హైడ్రోసిల్స్, సో ఐరన్ హైడ్రోసిల్కి మీరు ఎందుకు వచ్చింది, ఏ స్టేజ్లో ఉంది అని తెలియదు కదా. ఎక్కువ హైడ్రోసిల్ ప్రాబ్లం ఉంటే ఈ సింపుల్ సొల్యూషన్స్తో సడన్గా తగ్గదు. మీరు ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి
మంచి అంటే ఎక్స్ప్లాయిట్ చేయండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు దాన్ని ఏమైనా అవసరమా సర్జికల్గా ఏమైనా చూసుకున్నాక మళ్ళీ జీవన విధానం మార్చుకుంటే మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. మీకు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి డాక్టర్ కావ్య అని నిజామ్స్ హాస్పిటల్లో మా నీస్ ఉంది ఒక ఆమె, ఆ అమ్మాయి నెంబరు ఎవరైనా పెట్టండి, పూర్ణానో అర్చనానో ఎవరో, లేదా మళ్ళైనా నేను ఇస్తాను. అక్కడికి వెళ్తే నిమ్స్కి వెళ్తే మీకు ఏమైనా అవసరం ఉంటే మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరం ఉంటే చూసినాక మళ్ళీ మీరు మార్చుకోవచ్చు. జీవన విధానం మార్చుకుంటే అందరికీ బాగా అవుతుంది. బట్టతలకి ఏం చేయాలా, ఏం చేసేయాలి, నాకు కూడా బట్టలు వస్తుంది కదా, వేస్తూ వస్తుంది. ఓకే, మీకు ఫర్దర్ నేను వచ్చేది తెలియదు, కానీ మీకు రాలిపోకుండా ఉండాలంటే మీ ఆహార విధానాలు మార్చుకోండి. హిమోగ్లోబిన్ 14 ఉండేట్టుగా చూసుకోవాలా. మర్రి ఊడలతో కషాయం చేసుకొని ఒక నెల వాడి చూడండి. అంటే చిన్న లాస్ట్ చిగుర్లు వస్తాయి కదా, వాటితో అన్నేసి ఒక గ్లాస్ నీళ్ళు ఉడికే బాగా వేడిగా ఉండే నీళ్ళలో అవి వేసుకొని కషాయం చేసుకొని తాగి చూడండి. ముఖ్యంగా స్ప్రౌట్స్ తినడము, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్తో పాటు ఒకరోజు నువ్వుల లడ్డు, ఒకరోజు పల్లీల లడ్డు, ఒకరోజు కొబ్బరి లడ్డు లేకపోయినా అంత కొబ్బరి ముక్క బెల్లము తినండి బ్రేక్ఫాస్ట్తో. ఒకరోజు పల్లీలు నానబెట్టుకొని వేరుశనగ గింజలు రాత్రి నానబెట్టి పొద్దున్న బ్రేక్ఫాస్ట్తో పాటు అన్ని వేరుశనగ గింజలు బెల్లం ముక్క. ఇంకో రోజు నువ్వులు కొద్దిగా వేయించుకొని అన్ని నువ్వులు అంత బెల్లం ముక్క. అది ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్తో పాటు. లేదా మీరు నువ్వులు వేయించేసుకొని లైట్గా గ్లాసులో పెట్టుకోండి మీ టేబుల్ మీద. మీరు బ్రేక్ఫాస్ట్తో పాటు ఆ నువ్వులు నోట్లో వేసుకొని బెల్లం ముక్క వేసుకోండి ఒకరోజు, పల్లీలు బెల్లం ముక్క ఒకరోజు, పచ్చి కొబ్బరి బెల్లం ముక్క ఒకరోజు, డేట్స్ ఒకరోజు, అట్లా మార్చి తినండి. ఐరన్ డెఫిషియన్సీకి బెల్లం చాలా ఇంపార్టెంట్. బెల్లంతో పాటు సజ్జ పిండితో గింజ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రకృతానికి ఎప్పుడన్నా ఈ లాక్డౌన్ అయిపోయినాక వచ్చి చూడొచ్చు ఒకసారి. ప్రకృతంలో ట్రైనింగ్ కాదు కానీ వాలంటీర్స్ ఎవరన్నా గట్టిగా చేద్దాము అనేవాళ్ళు మినిమం 1 year ఉంటే మేము ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తాము. మీరు దగ్గరుండి అక్కడ రైతులతో పాటు కలిసి నేర్చుకుంటా మీకు ఎడ్యుకేషన్ ఉంటే దాంతో మీరు కొన్ని యూనివర్సిటీస్తో విత్తనాల సంస్థలతో కోఆర్డినేట్ చేసి అవన్నీ తెచ్చుకొని వేసుకోవడం, ఇవన్నీ వీటి కోసము 1 or 2 పీపుల్కి ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు అక్కడ. భాస్కర్ అని బీఎస్సీ డిప్లొమా చేసిన అబ్బాయి, డాక్టర్ పూర్ణ అని ఫిజియోథెరపీ డాక్టర్ ఒక అబ్బాయి, పార్థు అని శ్రీశైలం నుంచి ఒక అబ్బాయి, 3 ఉన్నారు. స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది ఏముండదు. మీరు అందరితో కలిసి పని చేసుకుంటే మీరు ఎంత ఇన్వాల్వ్ అవుతారు అనేది ఇంపార్టెంట్. మేము ట్రైనింగ్ కాదు. గ్యాస్ ప్రాబ్లం అంజాద్, నువ్వు పొద్దునే లేస్తూనే 3 గ్లాసులు 4 గ్లాసులు రాగి జావా బెల్లం వేసుకొని షుగర్ లేకపోతే, సాయంత్రం మళ్ళీ 3-4 గంటలకి 3 గ్లాసులు రాగి జావా తాగు. 1 week తర్వాత మాట్లాడదాం. డి విటమిన్కి ఎండలో నిలబడాలా. వారానికి ఒక రోజు నువ్వుల నూనె మొత్తం ముఖానికి బాడీకి అంతా పూసుకొని ఎండలో ఉండాలి. వాట్ ఈస్ ద ప్రాసెస్ బాలాజీ? ఏం ప్రాసెస్? మాగాణిలో మిశ్రమ పంటలు కష్టము, ఎందుకంటే వాటర్తో పాటు కలిసి బతికేటివి ఉండదు. మీరు మాగాణిలో ముందు పంటే జనుము జీలగేసి తొక్కితే చాలా బాగుంటుంది. బ్యాక్ పెయిన్కి ప్రకృతి వనం ఎక్సర్సైజ్ ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొట్టండి. బ్యాక్ పెయిన్కి 7 ఎక్సర్సైజ్లు చెప్పిన, 2 బ్యాక్ పెయిన్కి, మెడ నొప్పులకు వాటికి 3, మోకాళ్ళకి 2, మొత్తం 7 ఎక్సర్సైజ్లు అని చెప్పా. ఆ 7 ఎక్సర్సైజ్లు మీకు బ్యాక్ పెయిన్కి అన్నీ చేయండి, మంచిదే. అవి చేసుకోండి, బ్యాక్ పెయిన్ చాలా బాగా దొరుకుతుంది. మిల్లర్సు విష్ణు, మీరు మిల్లర్స్ ఇప్పుడు కష్టము, ఎవరు పెట్టలే. మీరే ఒక 40,000-60,000 70,000లో ధాన్ ఫౌండేషన్ అనేవాళ్ళు ఒక టేబుల్, ధాన్ DHAN అని కొట్టండి. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి 40,000 మీరే పెడితే మీకు ఉపయోగపడుతుంది. మీరు మిగతా రైతులకు కూడా అందరికీ పండించుకుంటే అందరికీ ఆడిచ్చి ఇవ్వచ్చు. మాకు
చాలా ప్రెషర్ ఉంటుంది. మేము ఏదో 6 కిలో వేస్తూ ఉంటాము, ఎవరో తెస్తారు రైతు 4 కేజీలు వేసి అంటారు, వీలు కాదు మాకు. సో కొంచెం డబ్బులు పెట్టగలిగిన రైతులు కనెక్ట్ ఫార్మర్స్ తరఫున మీరైనా ఆర్గనైజర్స్ అయినా తిరుపతిలో ఒకటి, కాళహస్తిలో ఒకటి, పుత్తూరులో ఒకటి, అట్లా మెయిన్ సెంటర్స్లో ఎవరైనా ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఆ సింపుల్ ధాన్ వాళ్ళది బాగున్నాయి, స్టెయిన్లెస్ స్టీల్ పార్ట్స్ అన్నీ చేసి రీసెంట్గా రిలీజ్ చేశారు. అది వచ్చి కృష్ణగిరి ధాన్, DHAN. వాళ్ళ దగ్గర ఆ మిల్లెట్ ప్రాసెసింగ్ అన్ని మిల్లెట్స్కి ఒకటే మిషన్ అది. దాన్ని తీసుకొచ్చి మీరు ప్రతి టౌన్లోనే పెట్టేస్తే ఆ చుట్టుపక్కల బండి కూర్చుంటున్న రైతులు ఎవరైనా వచ్చి 10 రూపాయలు 8 రూపాయలు ఇచ్చి ఆడించుకొని వెళ్ళిపోతారు. సో అందరికీ తినేదానికి వీలవుతుంది. అప్పుడు అందరూ పండించుకున్న వాళ్ళందరూ ఎక్కడ ప్రాసెసింగ్ చేయాలని ఆ బుచ్చి మిక్సీ అని మిక్సీ మెథడ్లో చేసుకునే చెప్పినారు, కానీ అది డీస్టోనర్కి వేసి రాళ్ళు లేకుండా చేసి తర్వాతనే మిక్సీకి వేసి దాన్ని చెరిగి ఇవన్నీ చేసి ఓపిక చాలామంది ఉండడంలే. కాబట్టి సింపుల్ మిషనరీ వచ్చినా ఇప్పుడు అది మీరు ఎవరన్నా పెట్టుకుంటే అందరికీ ఉపయోగం ఉంటుంది. ఆయిల్స్ అన్నీ కూడా మీకు ప్రకృతి వనంలో దొరుకుతాయి. మదనపల్లిలో తీసుకోవచ్చు, లేదు ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో కూడా పెడతా ఉన్నాము, లేదు మీ ఊర్లో డీలర్స్ ఎవరన్నా ఉంటే మీ ఊర్లో కానీ పక్కన మెయిన్ సెంటర్స్లో ఉంటే అవి తీసుకోవచ్చు. ప్రకృతి వనము ఫోన్ నెంబర్స్ ఒకసారి పెట్టమ్మా అర్చన, 9100505585, 9492903765. ఈ 2 నెంబర్లలో మీరు ఫోన్ చేస్తే మీ డీలర్స్ లిస్ట్ అన్నీ ఇస్తారు, అవి చూసుకోండి. అబ్బో, హార్ట్ ఎంత ఉంది మీకు? పల్స్ రేటు 70-75 ఉంటే మీరేం పెద్ద పట్టించుకునే పని లేదు. మీకు హార్ట్ రేట్ తగ్గాలంటే కూడా మీరు అందరూ రైసు గోధుమలు తగ్గాల్సిందే. రాగి జావ మీరు పొద్దున్నే లేస్తూనే 6 గంటలకే తాగాల, 3 గ్లాసులు 4 గ్లాసులు తాగాల, మినిమం 2 తాగలిగితే 4. నేను 4 గ్లాసులు తాగుతా, పెద్ద గ్లాసులు. పొద్దునే ఒకసారి, సాయంత్రము ఇంకా కొంచెం ఎక్కువ ఉండేవాళ్ళు సాయంత్రం ఒకసారి. ఈ 2 తాగితే అందరికీ అసిడిటీ నుంచి రాగి జావా యాంటీ యాసిడ్, అది మందుల బదులు రాగి జావ తాగండి. చాలామందికి పోయింది, మీకు కూడా పోతుంది తప్పకుండా. కానీ రాగి పిండి మీరే చేసుకోవాలి, తెలిసిన దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన MVP ఇష్యూస్ కన్నిటికీ సడన్గా మేమేం చెప్పలేమమ్మా. అవి మేజర్ ఇష్యూస్ అయినప్పుడు మేము జీవన విధానంలో మార్పులు చేసుకుంటా చిన్నగా బీపీలో, షుగర్లో, ఇంకోటో ఇష్యూస్ తగ్గించుకొని చెప్తాం. కానీ ఆల్రెడీ మేజర్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి ఏదో కషాయం తాగేసి మీకు బాగా అయిపోతుందో అని చెప్పడం లేదు మేము. మీరు అవన్నీ సర్జికల్ కరెక్షన్స్ ఇవన్నీ డాక్టర్ల దగ్గర చేసుకొని దాన్ని మళ్ళీ మీరు ఫర్దర్ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండేదానికి పొద్దున్న వెళ్ళడము, యోగా చేయడము, ప్రాణాయామం చేయడము, మిల్లెట్స్ తినడము, వీటితో జీవన విధానం మార్చుకునేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఫర్దర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. లింక్స్ అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. యాక్చువల్గా చాలామంది లింక్స్ జాయిన్ అవుతూ ఉండరు. మీరు టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని లింక్స్లో జాయిన్ కావాలి. అదే ఈ హార్ట్ ఇష్యూస్ ఇదేదో MVP అనేది, దానికి సడన్గా ఈ సొల్యూషన్ చెప్పలేం. కానీ మీరు హార్ట్ కోసమని గుమ్మడికాయ, కీరా దోసకాయ, సొరకాయ జ్యూసులు తాగడము, ఈ రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, మైదా, కాఫీ, టీ, పాలు నిలిపేయడం, ఇవన్నీ చేస్తే మీరు కూడా డెఫినెట్గా మీ హార్ట్ ఎప్పుడు బ్లడ్ థిన్ అయ్యి నార్మల్కి వస్తుందో, బాడీ అంతా సర్క్యులేషన్కి బెటర్ అవుతుందో, మీ హిమోగ్లోబిన్ 14 ఉంటుందో అందరికీ అన్ని జబ్బులు పోతాయి. ఇది సింపుల్గా నేను ఒక్కో జబ్బుకు ఒకటి ఇట్లా చెప్పడం లేదు. ఎందుకంటే నా హెల్త్ని నేను ఎట్లా చేసుకున్నా అనేది నా జీవన విధానమే మీకు చెప్తాను. బాడీ హీట్ తగ్గాలంటే రాగి జావా, ధనియాల కషాయము, ఉసిరికాయ జ్యూసు నోట్లో పెట్టుకుని ఉసిరికాయని నములుతూ ఉండడము, నీళ్ళు ఎక్కువ తాగడము. లో బీపీకి ఇష్యూ ఏమి లేదు. లో బీపీ నాది కూడా బీపీ ఎంత ఉంటుంది తెలుసా? 100/70 ఉంటుంది. ఆరోగ్యంగా ఆనందంగా 4 కిలోలు రన్నింగ్ చేస్తాను. సో తక్కువ ప్రెషర్లో నీ బాడీ మెయింటైన్ అవుతా ఉంటే అది నీ న్యాచురల్ బీపీ. దాని గురించి అసలు పట్టించుకునే పని లేదు, దాని మందులు ఏం లేదు. బీపీ ఇంప్రూవ్ కావాలంటే జ్యూసులు ఎక్కువ తాగండి. బత్తాయి రసము, ఈవెన్ మన పైనాపిల్ దొరుకుతున్నాయి, పైనాపిల్ ఏదైనా ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువ తాగితే మీకు కొంచెం బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే అవసరం ఉంటేనే. అవసరం లేకుండా మీరు ఆరోగ్యంగా ఉంటే దాని బీపీ గురించి పట్టించుకునే పనిలే. లో బీపీ
హై బీపీ ఉంటే పట్టించుకోవాలి, కానీ లో బీపీ ఉండి మీరు ఆరోగ్యంగా మీ పనులన్నీ చేసుకుంటే యాక్టివ్గా ఉంటే మీరు పట్టించుకునే పని లేదు. మోకాళ్ళ నొప్పులకి ఇంతకుముందర చెప్పినా చూడండి, ప్రకృతివనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొట్టండి. దాంట్లో 2 ఎక్సర్సైజ్ ఇచ్చిన, 2 చేయండి. నువ్వులు తినాల మోకాళ్ళ నొప్పులకి, నువ్వులు బెల్లము కలిపి ఒక పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో నువ్వులు బెల్లం ఒక రోజు, పల్లీలు బెల్లం ఒక రోజు, పచ్చి కొబ్బరి బెల్లం ఒక రోజు, రోజు మార్చి తింటా ఉండండి. వెయిట్ పెరగాలంటే రాగులు, రాగి జావా, రాగి సంగటి విత్ పెరుగు, పప్పు, వాటెవర్, రాగి రొట్టెలు ఎక్కువ, అంటే క్వాంటిటీ ఎక్కువ తినాల. రాగులు ఎక్కువ తింటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. గొంతు నొప్పికి సాల్ట్ వాటర్ గార్గిల్ చేసినా పోతుంది. పుల్లటి మజ్జిగని నోట్లో వేసుకు పుక్కులు ఇచ్చుకొని ఇంక చేసినా పోతుంది. ముఖ్యంగా టూత్పేస్ట్ నిలిపేసి ఆ రామ్దేవ్ బాబా పౌడరో ఏదో ఒకటి పౌడర్తో పళ్ళు తోముకొని 1 నిమిషం బ్రష్ చేయండి, ఎక్కువ చేయకుండా. ఇంకా యాపిల్ సెడార్ వెనిగార్ అని వస్తుంది, న్యాచురల్ వెనిగార్, గ్లాస్ బాటిల్లో ఉండేది తీసుకొని, లేదా వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్ ఇస్తే గ్లాస్ బాటిల్ మార్చుకునేసేయండి. దాన్ని ఒక గ్లాస్కి 2 మూతలు వేసి దాన్ని నోట్లో పుక్కిలిచ్చి ఊసేయండి. గొంతులో వరకు గార్గిల్ చేసి ఊసేయండి. అట్లా రోజులో 4-5 సార్లు చేయండి. అది గొంతులోకి పోయి పొట్టలోకి పోయినా ఏం కాదు, అది చేయండి. ముఖ్యంగా రైసు గోధుమలు నిలిపేయాలి. బాడీ హీట్కి రాగి జావ తాగండి బాగా. ధనియాల కషాయం కూడా బాడీ హీట్ని తగ్గిస్తుంది. మోకాళ్ళ మంటలు ఎందుకు వస్తాయని చూడండి. మీకేమైనా షుగర్ ఉందేమో చూసుకోండి. రాగి జావా, సద్ద జావా, రోజుకు 1 వారం రాగి జావా, 1 వారం సద్ద జావా, పొద్దున లేస్తూనే. షుగర్ కాదు, బెల్లం, నో షుగర్. రాగి జావాలో షుగర్ అనేది మనకు అవుట్ ఆఫ్ క్వశ్చన్. మంచి ఆర్గానిక్ బెల్లము, తాటి బెల్లం, సరే తాటి బెల్లం కాస్ట్లీ అనుకొని తాటి బెల్లం మంచి దొరకడం లేదనుకుంటే ఆర్గానిక్గా చేసిన నల్ల బెల్లం వేసుకొని తాగండి, సూపర్గా ఉంటుంది. డయాబెటీస్కి రైసు గోధుమలు నిలిపేయాలి. కాఫీ, టీ, పాలు, చక్కెర నిలిపేసి మార్నింగ్ వాకింగ్ చేయండి. కొర్రలు, సాములు జావ కాసుకుంది అయితే అన్ని షుగర్ బాగా కంట్రోల్లోకి వస్తుంది మీకు. అవుట్ ఇంప్రూవ్ హిమోగ్లోబిన్కి సజ్జ పిండి, సజ్జ రొట్టెలు, సజ్జ సంగటి, సజ్జ పిండితో జావ బెల్లం వేసుకొని, నిజంగా మీరు సీరియస్గా హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ కావాలంటే మునగాకు, అవిశాఖతో అంత తాలింపు చేసుకొని, మునగాకు, అవిశాఖు చేసుకొని దాంట్లో పెరుగు వేసుకొని తినడము. కరివేపాకు, పచ్చి కరివేపాకు 8-10 కరివేపాకు తినడము. ఎక్కువ సజ్జలు, 1 వారంలో 2 రోజులు రాగి రొట్టెలు, రాగి జావా ఇవి కూడా తినండి. సో అది మీకు హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ కావాలంటే అది మెథడ్. నేను వెజిటేరియన్ అయ్యి నేను దాదాపు 30 ఏళ్ళు అయింది. నా హిమోగ్లోబిన్ 15 ఉంటుంది, ఆల్మోస్ట్ 15.2 ఆ లెవెల్లో ఉంటుంది. పొద్దున కూడా 4 కిలోమీటర్ రన్నింగ్ చేసిన నాన్ స్టాప్గా. రేపు 3000 మెట్లు ఉండే ఒక కొండను ఎక్కుతా ఉన్నాం. మొన్న అయితే ఒక కొండ ఎక్కి నైట్ అక్కడే స్టే చేసినాం. సో ఎనర్జెటిక్గా ఉండాలంటే మైండ్ కూడా ప్రిపేర్ చేయండి. ఎప్పుడు మన హెల్త్ అని కాకుండా వేరే వాళ్ళ గురించి కూడా కొంచెం పట్టించుకోండి, అప్పుడు హ్యాపీగా ఉంటారు. చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఏం లేని వాళ్ళు కూడా హ్యాపీగా ఏం లేరు కదా. ఎప్పుడు పరిగెత్తా ఉంటారు, ఎప్పుడు డబ్బులు సంపాదన, టెన్షన్గానే ఉంటారు. 70 ఏళ్ళు వస్తాయి, చచ్చిపోతారు. సో ఆరోగ్యం అంటే మనకి ఆడ వేసి మాస్ హెల్త్ చెకప్ చేసి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అంటే కాదు కదా. వాడికి కూడా నిద్ర పట్టడం లేదు, తర్వాత వేసుకుంటున్నాడు కదా. సో సొంత లాభము కొంత మానుకు పొరుగువానికి సాయపడబోయి, కొంచెం పొరుగువానికి కూడా సాయపడండి. పొరుగువాడు అనుకుంటే పొరుగు పిల్లో పొరుగు కుక్కకో అన్నా ఏదో కొంచెము అంత అన్నం పెట్టడమో, బిస్కెట్ వేయడమో, నెలకు ఒకసారి ఓల్డ్ ఏజ్ హోమ్కి తీసుకెళ్ళి మీ పిల్లలతో హాఫ్ డే వాళ్ళతో పెద్దవాళ్ళతో గడపడమో, ఒక ఆర్ఫనేజ్కి పోయి ఆ పిల్లలందరితో మీ పిల్లల్ని గడపడమో, ఇవన్నీ చేయండి. అంటే అవి చేస్తే మీ పిల్లలు మారిపోతారని నేను గ్యారంటీ లేను. ఎక్కడో ఆ విత్తనం వేస్తే ఎప్పుడైనా మొలుస్తుందేమో అని ఒక ఆశ. సో దాన్ని ఇఫ్ దే స్టార్ట్ లైకింగ్ ఇట్, వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేదానికి స్కోప్ ఉంటుంది. అంటే నేను ఇవన్నీ రోగాలకు క్వశ్చన్లు, హిమోగ్లోబిన్ అవి అది అందరికీ. ఇప్పుడు ఈ మిల్లెట్స్ పొద్దునే తిని సాయంత్రం రాగులు, సజ్జలు, జొన్నలు తింటే అందరు రెడీ అయిపోతారబ్బా. దీంట్లో నా దగ్గర ఏమీ సొల్యూషన్ లేదు, ఏమీ లేదు, తొక్క ఏమీ లేదు నా దగ్గర ఏమీ లేదని చెప్పేదే నా స్పెషాలిటీ. ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదు, నిజంగా నేను చేయడం లే, నేను చేస్తాను ఇంతే. పొద్దున లేచి కొంచెం ఉతుకుతా బాడీని,
అయ్యా ఇంకే ఇది గస అవుతా ఉంది, ఇది పొద్దులు ఏమేమో చెప్తుంది బాడీ. అమ్మ అమ్మ ఆగమ్మా అని చెప్పి ఉతుకుతా. అంటే 2-3 రోజులు ఒకవేళ పోకపోయినా 4 రోజులైనా పోతా. నెలలో 15 రోజులు ఎట్లో పోతానమాట. ప్లస్ తినేది పొద్దున్నే గంట సేపు. పొద్దున ఏమేమి తిన్నా తెలుసా? టమాటా రైస్ నాకు చాలా ఇష్టం. మా వైఫ్ చేసింటే అది అంత టమాటా రైసు, కొర్రలు వేసి ఎక్కువ రాగి పిండి వేసి ఇంత రాగి సంగటి, దాంట్లోకి మేము పండించిన మెంతాకు పప్పు. ఇప్పుడు నోట్లో నీళ్ళు కొడతాను మళ్ళా మళ్ళా మా దేశీ ఆవు పెరుగు వేసుకొని ఆ సంగట్లోకి అంత సంగటి పెట్టుకొని దేశీ ఆవు పెరుగు, దాంట్లోకి వేరుశనగకాయ చట్నీ నంచుకొని తిన్నాము. ఇంకా మొసంబి జ్యూసు 2 గ్లాసులు, ఒక మామిడి పళ్ళు, కారం దోశ, అది కూడా కారం దోశ. నవ్వుకుంటాడు నా ఫుడ్కి నేనే. గంట సేపు తిన్నా రకరకాల ఫుడ్స్ అన్నీ. నాకే నవ్వు వచ్చింది. ఇది ఇంత కక్కుర్తిగా నేను చెప్తాను ఒకసారి, పెళ్ళికి పోతే ఎందుకు అన్ని రకాలు తింటారు అది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని పిల్లల కోసం ఒకటి, కూతురు కోసం ఒకటి, కొడుకు కోసం ఒకటి అని చేస్తూ ఉంటే నాకు తినాల్సిన సంగతి నేను తినేసి కొంచెం హాఫ్ క్వాంటిటీ తగ్గించి ఇవన్నీ కూడా తినాలనిపిస్తుంది. అందుకే మందు బాబుల్లో కూర్చొని మందు తినకుండా, మందు ఆకుండా ఉండడము, నాన్ వెజిటేరియన్ పార్టీకి పోయి నాన్ వెజ్ తినకుండా రావడము, ఇవన్నీ చాలా కష్టమైన పనులే. ఓకే, హౌ టు ఇంప్రూవ్ హిమోగ్లోబిన్. అబ్బో ఇవన్నీ పాస్ అవుతా ఉన్నాయి. ఏ బాబు, హై బీపీకి బ్లడ్ థిన్ కావాలంటే మీరు రైసు గోధుమలే ఆపేయాలి. ఇవి ఫ్లో వచ్చేట చూడవా, ఇది ఒకటే వస్తూ ఉంది. ఇదంతా వచ్చేటది ఆన్సర్లు తెలీదా? ఫోన్ ల్యాండ్స్కేప్ సిస్టమ్ నుంచి డైజెషన్ అవటం, డైజెషన్ కాకుండా ఉంటే మీరు ఏం తింటారో చూసుకోండి. రీఫైండ్ ఆయిల్ ఆపేసేయండి. డైజెషన్ ఇంప్రూవ్ కావాలంటే ఫస్ట్ మీ గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ కావాలి. దేశీయ పాలతో చేసుకోండి. పెరుగును ఎక్కువగా వాడండి. ఇంకా మీరు పుల్లటి మజ్జిగ నువ్వు తాగితే కూడా లోపల లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అయ్యి లోపలంతా మీకు డైజెషన్ బాగా అవుతుంది. యూరిన్లో మంట అంటే నీళ్లు అప్పుడప్పుడు తాగుతూ ఉండండి. ఇన్ఫెక్షన్ ఉందేమో చూసుకోండి. ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇంగ్లీష్ డాక్టర్ని కలిసి ఏమన్నా కన్ఫర్మ్ చేసుకొని, అదేం లేకుండా ఉంటే మళ్ళీ జీవన విధానం మార్చుకొని దీంట్లోకి వచ్చేస్తే మళ్ళీ అక్కడికి పోయే అవసరం లేకుండా ఉంటారు. అబ్బో పైల్స్కి మీరు ఈ మిల్లెట్స్, రాగి జావా, సజ్జావా ఇవన్నీ తాగుతుంటే పోతుంది. అవసరం అనుకుంటే సర్జికల్ అంటే సర్జరీ అనేది కోత కోసి చేయకుండా లేజర్ ట్రీట్మెంట్ అని ఇస్తారు. లేజర్తో ట్రీట్మెంట్ ఇస్తారు. అది కానీ చేసుకుంటే చాలామందికి మా ఫ్యామిలీ మెంబర్స్కి తగ్గింది. ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చాలా సింపుల్గా అయిపోతుంది. అవసరం అనుకుంటే చేయండి. అంటే ఈ జీవన విధానం ట్రై చేయండి 2-3 నెలలు. కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా, రైసు, గోధుమలు ఆపేసి పొద్దున్నే మిల్లెట్స్, సాయంత్రం రాగులు, సజ్జలతో రొట్టెలు కానీ ఇవి కానీ ఏమన్నా చేసుకొని తాగి సీజనల్ ఫ్రూట్స్ తిని ట్రై చేయండి. 6 వారాల్లో మీకు మళ్ళీ ప్రాబ్లం రాకూడదు. మళ్ళీ కూడా వచ్చిందంటే మీరు లేజర్ ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని ప్లాన్ చేయండి. స్నోరింగ్కి బరువు తగ్గాల మెయిన్. బరువు తగ్గి మీరు ప్రాణాయామ ఇవి వేసుకోండి. ముఖ్యంగా ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజులు అవన్నీ చేసుకుంటే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా మీ హిమోగ్లోబిన్ ట్యాబ్లెట్లు వేసుకొని ఇంప్రూవ్ చేసుకుంటారమ్మా మీరు. ఐరన్ ట్యాబ్లెట్లు, ఈ ట్యాబ్లెట్లు అన్నీ అట్లా లేకుండా మీరు రాగి జావా, సజ్జ జావా, నువ్వులు బెల్లము ఒకరోజు, సజ్జలు పచ్చి కొబ్బరి బెల్లము ఒకరోజు బ్రేక్ఫాస్ట్తో పాటి, అలాగే ఖర్జూరాలు ఒకరోజు, పల్లీలు బెల్లం ఒకరోజు, ఇవన్నీ తింటే మీకు ప్రాబ్లమ్స్ అన్నీ హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది. హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయితే మీ బిడ్డకు కూడా రెసిస్టెన్స్ బాగుండి చాలా ఆనందంగా వస్తూ ఉంటారు. కొంచెం పైకి స్క్రోల్ చేయండి.
ఓహో, పైకి ఇది కింద కింద లేటెస్ట్ ఉంటుంది సార్ పైన. ఓకే, ఇది పెట్టేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీకి మీరు రాగులు సత్తులు ఎక్కువగా తినండి. నువ్వులు బెల్లము బ్రేక్ఫాస్ట్ పాటి అన్ని నువ్వులు నోట్లో వేసుకొని బెల్లం ఒక నోట్లో వేసుకుంటే చాలు, లడ్డు ఏం అవసరం లే. ఒకరోజు పల్లీలు బెల్లం ఒకరోజు, పచ్చి కొబ్బరి బెల్లం ఒకరోజు. అందరికీ ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళకనే కాదు, ప్రతి ఒక్కరూ తింటే మీరు చూసుకోండి మీ జీవన విధానంలో మార్పులు ఎట్లా వస్తాయి అని. 1 అవర్ అయిపోయిందా? షుగర్ ఉంది, ఏం తిన్నా షుగర్ ఉంటే నీరసంగానే ఉంటుంది కదా. సో మీ HbA1cని బాగా తగ్గించుకునే దాన్ని ట్రై చేయాలా. రైస్ గోధుమలు నిలిపేసి మిల్లెట్స్ ఇంకా గంజి రూపంలో తాగితే రోజంతా గంజి తాగొచ్చు. పొద్దున్నే రాత్రి నానబెట్టి పొద్దున్నే గంజి చేసుకొని అది రోజంతా 4 బాటిల్లో పెట్టుకొని తాగుతూ ఉండండి. సడన్గా మీకు షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, ఎనర్జీ బాగుంటుంది. మీకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కాబట్టి మిల్లెట్స్లో చిన్నగా అరుగుతాయి కాబట్టి మీకు ఏం ఇష్యూస్ లేకుండా కళ్ళు తిరగడము, హైపోగ్లైసీమియా రాకుండా ఉండడం అవుతుంది. కానీ మీ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది కాబట్టి మీరు ట్యాబ్లెట్ను ఇన్సులిన్ను జాగ్రత్తగా చూసుకుని తగ్గించుకోవాలి, లేకపోతే హైపోగ్లైసీమియా వస్తుంది, కళ్ళు తిరిగి పడతారు. సో దానికోసమని జాగ్రత్తగా మిల్లెట్స్కి మారినాక మీ ట్యాబ్లెట్లు తగ్గించుకోవాలా చూసుకొని, ఇన్సులిన్ తగ్గించుకోవాలా చూసుకొని, అది జాగ్రత్తగా ఉండాలి. వెయిట్ గెయిన్కి మీరు రాగి జావా, రాగి రొట్టెలు, రాగి సంగటి బాగా పెరుగేసుకొని ఇంత తొక్కండి. రాగి సంగటి వేసుకొని నేను 14 కిలోలు పెరిగినా. నన్ను మీరు సంవత్సరం మొదలు చూసింటే చాలా సన్నగా ఉన్నాయి, ఇప్పుడు కూడా రౌండ్గా తయారైనా. 74 నుంచి ఇప్పుడే చూసుకున్నా 87కి వచ్చా, 13 కిలోలు పెరిగినా. ఓన్లీ రాగులు సజ్జలే. ఎప్పుడైనా రైస్ కూడా తింటాము, వారంలో 1 రోజు 2 రోజు ఆర్గానిక్ రైస్తో తింటాం. ఆర్టికేరియా అంటే ఏమమ్మా చూడాల్సిందే అది. హలో రాజేంద్ర ప్రసాద్. హీట్ బాయిల్స్కి స్కిన్లో అలర్జీస్ ఉంటే వస్తుంది. మీరు ఈ కొర్రలు సామలు మార్చి తినండి. రాత్రి నానబెట్టుకొని పొద్దున్న చేసుకోండి, పొద్దున్న నానబెట్టి మధ్యాహ్నం నానబెట్టి సాయంత్రం చేసుకోండి. పిండిలతో రొట్టెలు చేసుకోండి, రవ్వలతో ఉప్మాలు చేసుకోండి, ఇడ్లీలు చేసుకోండి, రవ్వ ఇడ్లీ చేసుకోండి. ఎట్లో అవి తినండి. 6 వీక్స్లో మీకు మళ్ళీ హీట్ బాయిల్స్ రాకుండా అవుతుంది. అవసరం అనుకుంటే అలోవెరా, ఫ్రెష్ అలోవెరా తీసుకొని దాన్ని బాగా కొంచెం పసుపు వేసి రాత్రి పూసుకోండి. ఉత్త అలోవెరా పూసుకునే స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది మీకు. వెయిట్ లాస్కి రైసు గోధుమలు నిలిపితేనే వెయిట్ లాస్ అయిపోతారమ్మా. రైసు గోధుమలు నిలిపేసి కొర్రలు సామలు ఆరికలు పొద్దున్నే, సాయంత్రం పూట రాగులు సతలు జొన్నలు ఎట్ట తీసుకుంటారనేది మీ ఇష్టం. ఉత్త జావ తీసుకుంటే సూపర్గా తగ్గుతారు గంజి రూపంలో. దాంట్లో కావాలంటే మీరు షుగర్ చక్కెర మీకు బెల్లం ఇష్టమైతే బెల్లం వేసుకోండి, చక్కెర వేసుకోకూడదు. మట్టి కుండల్లో వండుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. వీలైన వాళ్ళందరూ మట్టి కుండలో వండుకోండి. అల్యూమినియం పాత్రలు, నాన్ స్టిక్ ప్యాన్లు, టూత్పేస్ట్ నిలిపేసేయండి. ఫస్ట్ ఏదో పళ్ళపొడి గమ్స్ని బాగా మసాజ్ చేసుకొని ఏదో పళ్ళపొడి తీసుకొని పళ్ళు క్లీన్ చేసుకోండి. చాలా ఈజీగా మీ నోరు కానీ మీకు ఈ టాన్సిలైటిస్, నోట్లో వచ్చే ఇన్ఫెక్షన్ అన్నీ పోవాలంటే ఫస్ట్ టూత్పేస్ట్ నిలిపేయాలి. జాయింట్ పెయిన్స్ ఎందుకు అని చూడండి. రైసు గోధుమలు ఎక్కువ తినా కానీ జాయింట్ పెయిన్స్ ఎక్కువైతాయి. మీరు ప్రకృతి ప్రసాద్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది, 7 ఎక్సర్సైజ్ చెప్పిన, ఆ ఎక్సర్సైజ్ చేయండి జాయింట్ పెయిన్స్కి. ఆర్టికేరియా అంటే నేను చూడాలమ్మా, అది నాకు అంత ఐడియా లేదు. స్నోరింగ్ మీరు యోగా ప్రాణాయామ అవన్నీ చేయాలా. మార్నింగ్ లేస్తానే యోగా ప్రాణాయామ సూర్య నమస్కారాలు అవన్నీ చేయండి. బరువు తగ్గడానికి ఇంతకుముందు మనం అనుకునేట్లు మిల్లెట్స్ వాడడం అవన్నీ చేయండి. 3 మంత్స్లో మీరు దాని నుంచి బయటపడతారు. మిల్లెట్స్ ఎలాంటి ల్యాండ్లో అయినా పడతాయి. సింపుల్గా ఎనీ ల్యాండ్ ఈజ్ ఓకే ఫర్ మిల్లెట్స్. బాగా రిచ్గా ఉంటే ఈల్డ్ ఎక్కువ వస్తుంది, లేకపోయినా ఈల్డ్ సగం ఈల్డ్ అయినా వస్తుంది. ఖర్చు కూడా ఏమి లేదు. కిలోలు కొర్రలు చల్లితే 200 రూపాయల ఖర్చుతో మీకు ఓకే. మళ్ళీ కలుపు గిలుపు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. బట్ జబ్బులు రావు, మందులు కొట్టే పని లేదు, ఖర్చు లేదు కదా. ఇప్పుడు టమాటాకు 1,00,000 రూపాయలు పెడతారు, ఎంత వస్తే కానీ పాపం చాలా లాస్ అవుతుంది. దీనికి అట్లా ప్రాబ్లం లేదు కదా.
ఆ, ఆ, అది కూడా వచ్చింది. ఆ జాయింట్ పెయిన్స్కి మీరు ముఖ్యంగా రైస్ గోధుమలు నిలిపేయండి. కొన్ని ఎక్సర్సైజెస్, మార్నింగ్ వాకింగ్ చేయండి, అది రెండు ఇంపార్టెంట్. హెయిర్ ఫాల్ మీరు హిమోగ్లోబిన్, మీరు జీవన విధానం మార్చుకుంటే డెఫిషియన్సీ, జనరల్ వీక్నెస్, జనరల్ హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు దాన్ని సాల్వ్ చేసుకుంటేనే హెయిర్ ఫాల్ నిలిచిపోతుంది. మీ షాంపూ కూడా ఏ షాంపూలు వాడతారో తెలీదు. చాలామందికి షాంపూలు ఆపేస్తే ప్రాబ్లం పోయింది. ప్రకృతిలో మేము ఒక హెడ్ బాత్ పౌడర్ అని చేసినాం. దాంట్లో ఏం ప్రిజర్వేటివ్స్ కూడా ఉండవు, డ్రైగా ఉంటుంది పౌడరు. సీకాయ, కుంగుడికాయ, మెంతులు, గోరెంటాకు, ఇంకేంటి ఆకులు 5-6 కలిపి చేస్తాము. సో దాన్ని నేను అదే వాడతాను. దాన్ని నీళ్ళలో వేసుకుంటే షాంపూలాగా అవుతుంది. మెడకి పెట్టుకొని ఆ నెత్తికి వచ్చిన ఆ నొరగంట తీసుకొని మొఖము అంతా స్నానం చేసి అయిపోయింది. నో సోప్ అట్ ఆల్. సూపర్గా ఉంటుంది స్నానం. చేసి చూడండి. సో వీలైనంతవరకు ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి హెయిర్ ఫాల్కి. అదేవిధంగా షాంపూని కూడా నిలిపేసేయాలి. షాంపూలు కూడా వాడొద్దండి. ల్యాండ్ ఎట్లుండే పర్వాలే, మిల్లెట్స్ ఈజీగా పండించవచ్చు. కాళ్ళ నొప్పులకి నువ్వుల లడ్డు తినండి. వారంలో 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు కొబ్బరి, పచ్చి కొబ్బరి, బెల్లము తినండి. మోకాళ్ళకి ఎక్సర్సైజ్లు, ప్రకృతివనం ప్రసాద్ ఎక్సర్సైజ్. అర్చన అది కొంచెం చేయమ్మా, అది పోస్ట్ చేస్తావా? అది కాళ్ళ నొప్పులది. ఎవరెవరు ఉన్నారు లైవ్లో? పూర్ణ ఎవరన్నా ఉన్నారా? ప్రకృతివనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొట్టండి. సో దాన్ని షేర్ చేయమ్మా సరే. పవన్, ప్రకృతివనం ప్రసాద్ ఎక్సర్సైజ్ ఆ వీడియో షేర్ చేయి. ఓకే సార్. హౌస్ హోమ్ టూర్ యాడ్ చేస్తాం. ఇప్పుడు వచ్చినట్టువే పాపము వీళ్ళందరికీ సమాధానం చెప్పలేకుండా ఉండము. హౌస్ ఫామ్ కార్డ్ అయితే ఆవులు గీవులు చూడొచ్చు, హౌస్లో ఏముంది చూసేదానికి. వాటర్ ఎక్కువ అవసరం లే కిరణ్. దీనికి 4-5 వారాలకు వచ్చేస్తాయి. వేరుశనక్కాయలు గ్రౌండ్ నెట్కి, రెయిన్ఫెడ్ గ్రౌండ్ నెట్కి అవసరమైన వాటర్ కంటే తక్కువ వాటర్లో కూడా పండుతాయి ఇవి. ఎలాంటి సాయిల్స్లైనా పడతాయి, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి. అరికాళ్ళు ఎందుకు మంటలు వస్తాయని చూసుకోవాలి ఫస్ట్. మీకు షుగర్ గిగర్ టెస్ట్ చేసుకోండి. రైసు గోధుమలు ఆపేయండి అందరూ. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ రైసు గోధుమలు 1 వారం ఆపండి. ఇప్పుడు చాలా చెప్తా ఉన్నాను కదా సార్, ఇవన్నీ ఆడవేటి ఎక్కడ వీలవుతుంది అంటారు కదా. ఒక్కటి నిలపండి, రైస్ ఒక్కటి నిలపండి. రైస్ నిలిపేసి రైస్ బదులు ఈ మిల్లెట్స్, లేదు మిల్లెట్స్ దొరకలేదు కాస్ట్లీ అనుకుంటే రాగులు, సజ్జలు, రాగి రొట్టెలు, రాగి పిండితో దోశ, సజ్జ సంగటి, సద్దపిండితో రొట్టె ఏదో తినండి. 1 వారం తినండి, ఎంత మార్పులు వస్తాయో చూడండి. రెండు నెలల నుండి గొంతు నొప్పి తగ్గడం లేదు. మీరు యాంటీబయాటిక్లు వేసింటారు. 2 నెలలు గొంతు నొప్పి తగ్గలేదంటే చాలా యాంటీబయాటిక్స్ వేసింటారు. సో దాని నుంచి బయట వచ్చి మీరు రోజులో 4-5 సార్లు వెనిగార్, యాపిల్ సిడార్ వెనిగార్ను కొంచెం నీళ్ళలో కలుపుకొని గార్గిల్ చేసి ఊచండి. టూత్పేస్ట్ నిలిపేయండి ఫస్ట్. ఈ రాగి జావా, సద్ద జావా రోజు తాగండి. పొద్దున లేస్తూనే కరివేపాకు 8-10 కరివేపాకు తినండి. బ్రేక్ఫాస్ట్తో పాటు నువ్వుల లడ్డు ఓ రోజు, పల్లీ లడ్డు ఒక రోజు తినండి. ఇవి చేయండి, ఒక అట్లీస్ట్ 2 months అన్నా చేయండి. Meera, I cannot say in Hindi because I don't know Hindi. You can check with as a foxtail millet, kodo millet, proso millet, barnyard millet, brown top millet, little millet, and finger millet. Jowar, bajra, ragi, like that. So you can stop using wheat and rice. That is very simple to understand. And go for this millets. Morning, getting up early in the morning, doing yoga, pranayama, all that will help you. బర్నింగ్ అవన్నీ అసిడిటీ ఉంది అని అర్థము. మీరు రాగి జావ తాగాల. పొద్దున్న 6 గంటలకి 3 గ్లాసులు రాగి జావ, షుగర్ లేకపోతే బెల్లం వేసుకొని. సాయంత్రం 3 గంటలకి లేదు 4 గంటలకి 3 గ్లాసులు రాగి జావ తాగి 1 వీక్ తర్వాత ఫోన్ చేయండి. 1 వీక్ తాగాల.
అసిడిటీ ప్రాబ్లం రాగి జావా రాగి జావా రాగి జావా రాగి పిండి మీరే తెచ్చుకోవాలి, బయట రాగి పిండి వాడకూడదు. ఫుడ్ ఎక్కువ రాగులు ఎక్కువ తీసుకోండి. నేను పెరిగినాను కదా, చూడు కనపడతా ఉన్నా 13 కిలోలు పెరిగినా. ఎక్కువ అంటే తీసుకునేది బాగా, అంటే పొద్దున్నే వాకింగ్ రన్నింగ్ కూడా చేయాలా, యాక్టివ్గా ఉండాలా, ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోవాలా, ఆటోమేటిక్గా పెరుగుతారు. I don't know whether you can Rishikesh, they are available, maybe available. You just Google foxtail, kodo millet, proso millet, barnyard millet, brown top millet, little millet. రాగి జావ ఎలా చేసుకోవాలని, మీరు 4 గ్లాసులు రాగి జావ చేయాలంటే అందరూ వినండి, అందరికీ అవసరమే ఇది, అందరూ రాగి జావ తాగాల. 4 గ్లాసులు రాగి జావ చేయాలంటే 3 గ్లాసులు నీళ్ళని పొయ్యి మీద పెట్టండి, బాగా మసులుతాయి. ఇంకో గ్లాసు నీళ్ళల్లో 4 ఫుల్ స్పూన్లు టీ స్పూన్లు ఫుల్గా తీసుకొని దాంట్లో వేసి 1 గ్లాసులో బాగా కలిపేసేయండి. నీళ్ళలో కరిగిపోతుంది, బాగా లంప్స్ లేకుండా బాగా కరిగిపోతుంది. ఆ మసలే నీళ్ళల్లో ఈ నీళ్ళని తీసుకెళ్ళి పైన పోయండి, తిప్పుతా ఉండండి. 5 మినిట్స్లో పొంగు వస్తుంది, అంతే జావ రెడీ. దాన్ని కింద దించేసి షుగర్ ఉండేవాళ్ళు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోనో లేదంటే మిరియాలో జీలకర్ర ఏమో వేసుకొని తాగండి. షుగర్ లేనోళ్ళు మంచిగా ఆర్గానిక్ బెల్లం వేసుకొని, కరిగిపోతుంది, వేడిగా ఉంటుంది కరిగిపోతుంది. మినిమం 2 గ్లాసులు 4 గ్లాసులు తాగాల పొద్దున్నే 6 గంటలకి. చూడండి మ్యాజిక్ జరుగుతుంది, వెయిట్ పెరుగుతారు. సాయంత్రం 3 గంటలకి అసిడిటీ పోతుంది, వెయిట్ పెరుగుతారు, కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది, బెల్లంతో ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది. రాగి జావ మిరకల్స్ చేస్తుంది అబ్బా, వాడండి, 1 వీక్ వాడండి. నేను ఎన్నో చెప్పినా కదా, ఒక 1 వీకు ఈ పని చేయలేరా? 30 ఏళ్ళు 40 ఏళ్ళు అన్ని కోళ్ళని పొట్టేళ్ళని రకరకాల జంతువులు పొట్లకేసి తొక్కినారు కదా, ఒక వారము వదిలేసి రాగులు సజ్జలు కొర్రలు సామలు 1 వారం వాడండి. మార్నింగ్ వాకింగ్ చేయండి 1 వారం గట్టిగా.